బీటెక్ పూర్తి కాగానే విద్యార్థుల్లో ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు ఉంటాయి. ఆ తరువాత ఏం చదవాలి, ఏ కాలేజ్ని ఎంచుకోవాలి, భవిష్యత్తులో అసలు ఏ కోర్సులకు మంచి డిమాండ్ ఉంటుంది, ఇలాంటి ఎన్నో డౌట్స్ అటు విద్యార్థులను ఇటు వారి పేరెంట్స్ను నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసేందుకు ఎపెక్స్ ఎడ్యుకేషన్ ఫేర్ 2026 గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఉన్నత విద్య వైపు అడుగులు వేసే వారికి ఒకే వేదికపై అన్ని రకాల ఆప్షన్స్, నిపుణుల సలహాలు అందించడమే ఈ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎడ్యుకేషన్ ఫేర్ లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి కెరీర్ గైడెన్స్ లభిస్తుంది అనే దానిపై మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు క్లారిటీ ఇస్తారు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ బాగుండి అది ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండి అట్ ద సేమ్ టైం మీరు రీసెర్చ్ చేసి ఉండి ఇన్ని రకాలుగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక ఈ రకమైన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్తా. సో ఆ విషయానికి వస్తే మార్వాడి డెఫినెట్లీ ఈ విషయాల్లో ముందుంటుంది. అందుకే క్యూఎస్ ర్యాంకింగ్లో కంప్యూటర్ సైన్స్లో ఇండియాలో 40 ర్యాంక్ తెచ్చుకుంది అంటే ఐఐటీస్ని కూడా దాటి వచ్చింది అని అర్థం. సో ఆ రకమైన స్టాండర్డ్స్ ఉంది కనుకనే తెలుగు రాష్ట్రాల పిల్లలు మార్వాడి యూనివర్సిటీ ఇష్టపడుతున్నారు. సో కంప్యూటర్ సైన్స్ చదవాలి అనుకునే పిల్లలకి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, నువ్వు కనుక ఎడ్యుకేషన్లో టాప్లో కనుక ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో విత్ కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే రేపు పొద్దున్న రాబోయే ఛాలెంజెస్లో బోల్డ్ అంత లే ఆఫ్స్ ఉంటాయి, బట్ టాప్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు లే ఆఫ్స్ ఉండవు. స్కిల్ తక్కువగా ఉన్న వాళ్ళనే, అంటే స్కిల్ తక్కువగా ఉండే వాళ్ళకి రేపు పొద్దున ఆ సెక్టర్స్లో ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. అది ఫ్యాక్ట్ అనమాట. సో ఆ రకంగా కంప్యూటర్ సైన్సే కాకుండా ఒకవేళ మీ పర్సంటేజ్ ప్రకారంగా లేదా మీ నాలెడ్జ్ పరంగా మీరు అంతటి హెవీ కాంపిటీషన్లో నేను సక్సెస్ కాలేను అనుకుంటే బెటర్ యూ కెన్ చూస్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్. మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, ఎంబెడ్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా మీకు చిప్ డిజైన్. ఇప్పుడు ఫ్యూచర్లో 4 ఏళ్ల తర్వాత ఏదన్నా జాబ్స్ ఎక్కువ ఉండబోతున్నాయంటే అది సెమీ కండక్టర్ బేస్డ్గానే ఉండబోతున్నాయి. చిప్ డిజైనింగ్ రిలేటెడ్ ఏదైతే ఉందో VLSI ఆ కోర్సును కనుక మీరు తీసుకున్నట్టుగా అయితే డెఫినెట్లీ మంచి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా మెకానికల్లో మంచి అవకాశాలు ఉండబోతున్నాయి కమింగ్ ఫ్యూచర్లో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రోబోటిక్స్ అండ్ యూనో ఆటోమేషన్. సో ఎవ్రీ సెక్టర్ మ్యాన్ పవర్ కన్నా వీళ్ళని ఎక్కువ యూజ్ చేస్తుంది కనుక అక్కడ మెకానికల్లో మంచి అవకాశాలు ఉంటాయి, ఎలక్ట్రికల్లో ఉంటాయి. అదేవిధంగా మనకి సివిల్లో మళ్ళీ ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక సివిల్ సెక్టర్లో కూడా బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. సో ఆ రకంగా ప్రతి సెక్టర్ బాగుండబోతుంది. ఒక్క కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉండిపోకండి. ట్రై ఇన్ అదర్ సెక్టర్స్.